చిత్తం చ విత్తం చ రుణాం విశుద్ధం శస్తశ్చ కాలః కథితో విధిశ్చ పాత్రం యథా ఉక్తం పరమాచ భక్తి రుణాం ప్రయచ్యంతి అభివాంఛితాని. నరులకు కోరిన ఫలితాలను చక్కగా ఇస్తాయి. ఏమిటవి? నిర్మలమైన చిత్తం. చిత్తం చ విత్తం చ రుణాం విశుద్ధం అన్నారు. విశుద్ధం అంటే ఏమిటి? పరిశుద్ధమైనటువంటి అని అర్థం. మనస్సు శ్రేష్టమైన శ్రాద్ధోపయోగి ద్రవ్యము, విత్తమును అంటే ధనము, డబ్బులు. ఇక్కడ విశుద్ధం అంటే ఏమిటి? విశుద్ధం అంటే తగిన సంపద ఉండి కూడా బ్రాహ్మణులకు దక్షిణగా ఇవ్వకుండా ఉండట సాఠ్యం అంటారు. కొంతమంది ఉంటారండి, అక్కడే గీకుతుంటారు. అంతవరకు అన్ని దేనికైనా ఖర్చు పెడుతున్నారు. పిల్లవాడి బర్త్డేకి భయంకరంగా ఖర్చు పెడతారు స్టార్ హోటల్లో. శ్రాద్ధం పెట్టిన బ్రాహ్మణుడికి అంటే సహాయం చేసినట్టు బ్రాహ్మణుడికి ఇచ్చేందుకు ఆలోచిస్తుంటారు. ఎందుకు ఆ బాపనవాడికి నూరు చాలులే అంటారు. వాడి సమస్య గుర్తించాలి కదా. అది దాన్నే సాధ్యం అంటారు. లేకుండా కాదు ఖర్చు పెడుతూనే ఉంటారు. ధనం ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో ఖర్చు పెట్టేందుకు వెనకాడుతూ ఉంటారు. చాలామంది చూసామండి మనం. చాలామంది చూశారు. పనికిరాని వాటిలో ఎంతో ఖర్చు పెడుతుంటారు తెల్లవారు లేచినప్పటి నుంచి. ఆ రిక్షా వాడికో, అంటే ఈ రోజుల్లో రిక్షా వాళ్ళే లేదనుకోండి, తగ్గిపోయారు. లేకుంటే ఆ రిక్షా వాళ్ళ దగ్గర బేరం ఆడతారు, కూరగాయల దగ్గర బేరం ఆడతారు. పాపం వాళ్ళు ఏదో పొద్దున్నీ సాయంత్రం వరకు కూర్చోంటారు. వాళ్ళ దగ్గర బేరం ఆడతారు, గికి బేరం ఆడతారు. అదే మీరు బయటకు పోయినప్పుడు ఎక్కడో పోయారనుకోండి, ఫిక్స్డ్ ప్రైజ్ అని వేసి ఉంటుంది. వాడు ముందే వేసేస్తాడు ఫిక్స్డ్ ప్రైజ్, నో నెగోషియేషన్. అందుకని మనం ఏం చేస్తాము? లేదు సూపర్ మార్కెట్ పోయారనుకోండి, ఉదాహరణకి కూరగాయలు వేసుకుంటారు. అక్కడ ఏమైనా చేస్తామండి, బార్గెనింగ్ ఏం ఉండదు. మీరు ఇంత తీసుకొని పోతారు బుట్టలో, వాడు వెయ్యి చేస్తాడు. అది కూడా కేజీలో అర కేజీ ఉండదు. వాడు వెయ్యి చేసింది ఎంత వస్తే అంత తీసుకుంటారు శుభ్రంగా. అక్కడ ఏమైనా బార్గెన్ చేస్తారు? లేదు. వాడికి సిస్టంలో ఏదో రేటు ఉంటుంది, ఆ రేటు కొడతాడు, మల్టిప్లైడ్ విత్ కేజెస్, అంతే, అయిపోయింది రేటు. మొత్తం అయిపోయి ఇంత అని వేస్తారు. వెంటనే కార్డు బయటికి తీస్తారు, వాడికి ఇస్తారు, వాడికి గీకుతాడు, పాస్వర్డ్ కొడతాడు, అయిపోయింది, ఫినిష్. అదే మీరు రోడ్డు సైడ్ పాపం కష్టపడి అమ్ముకుంటారు, బుట్టలోంచి ఎక్కడి నుంచో తెచ్చి వాడి దగ్గర పోయి గీకుతుంటారు. వాడు 20 రూపాయలు చెప్తే 15 రూపాయలకి ఇవ్వమ్మా బెండకాయలు కేజీ అంటారు. వాడి గిట్టుబాటు అవుదని వాడు పొత్తుకుంటాడు. అటువంటి వాళ్ళని ఏమంటారు? సాఠ్యం అంటారు. అదే దాన్నే సాఠ్యం అంటారు. అంటే బ్రాహ్మణులకు దక్షిణగా ఇవ్వకుండా ఉండుట సాఠ్యం. ఆ విధమైన సాఠ్యం లేకుండా ఉదారంగా సంభావం సమర్పించడమే విత్తము విశుద్ధమగుట అని అర్థం. కాబట్టి రుణ విశుద్ధం శస్తశ్చ కాల కరితో విధిశ్చ. మనుష్యులు శ్రాద్ధాలు ఆచరించేటప్పుడు కర్తల యొక్క మనస్సులు పితరుల ముందు గౌరవ భావాలు కలవై ఉండాలి. కొంతమంది ఉంటారు, చూసాను చాలామంది, అదేంటండి మీ ఇంట్లో శ్రాద్ధం పెట్టరా, మీ నాన్నకు మీ అమ్మకి చేయరా అని అడిగా అనుకోండి, అప్పటి నుంచి ప్రారంభిస్తారు. ఏమంటే వాడి కోసం, పక్కింటి వాడి కోసం. అంటే వాడు కొంచెం ఇలాంటి పనులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు అడుగుతారు, మీ అమ్మగారు చనిపోయింది ఇది పెట్టరా అండి అంటే వెంటనే ప్రారంభిస్తాం. ఏదో వాడి కోసం, మనకు ఉండే శ్రద్ధ కాదు అది. కానీ అలా కాకుండా మనమే ఈ ఆచరించేటప్పుడు కర్తల యొక్క మనస్సులు ఎలా ఉండాలి? పితరుల ఎందుకు గౌరవ భావాలు కలవై ఉండాలి. ధనము న్యాయార్జితమైనది కావాలండి. అది కూడా చెప్పండి చూడండి. పాత్రం యథా ఉక్తం పరమాచ భక్తి శశశ్చ కాల కథితో విధిశ్చ. ముందుగా చెప్పిన విధానం యోగ్యమైన పాత్రం అంటే ఏమిటి? గౌరవభావాలు కలవై ఉండాలి. ధనము న్యాయార్జితమైనది కావాలి. కాలము మెచ్చదగినది. శ్రాద్ధం చేసే విధి, శ్రాద్ధమునందు భుజించే భోక్తలు. చూడండి, ఇక్కడ చెప్పబడింది, శ్రాద్ధమునందు భుజించే భోక్తలు అన్ని విధాలుగా యోగ్యులు, దోషాలు లేని వారే ఉండాలి. కానీ ఈ రోజుల్లో అవన్నీ చూడట్లేదు. మనిషి దొరికితే చాలు, మనకి జంజం ఉంటే చాలు, బ్రాహ్మణుడు అయిపోయాను. జంజం ఉంటే బ్రాహ్మణుడు, జంజం లేకపోతే బ్రాహ్మణుడు కాదని దీంట్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి అనమాట. అటు పెళ్ళిళ్ళలో కూడా చూడండి, కొంతమంది వాడికి తెలిసిపోతుంది మనకి, వాడి కట్టుబొట్టు అంతా కూడా అప్పటికప్పుడు చేసిందని తెలుస్తుంది మనకి. ఏమంటే మనకి చెప్పుంటా, మాకు బ్రాహ్మణులే కావాలండి, వంట వాళ్ళు, వడ్డించేవాళ్ళు అని చెప్తే మరి అంతమంది దొరకరు వాళ్ళకి. అందుకని చక్కటి తెల్లటి దోతి కట్టించేస్తారు, బొట్టు పెట్టేస్తారు. అది కూడా మీకు ఎలాంటి బొట్టు కావాలంటే అలాంటి, వైష్ణవం అయితే వైష్ణవం, శైవం అయితే శైవము పెట్టేసి లంగంలోకి దింపేస్తారు. మీరు సరిగా చూసారంటే జంజం కూడా తప్పుగా వేసుకొని ఉంటాడు, ఎందుకంటే ఆ రోజే వేసుకుంటాడు పాపం. కానీ అలాంటిది ఉండకూడదు అనమాట. కాబట్టి భోక్తలు కూడా అన్ని విధాలుగా యోగ్యులు, దోషాలు లేని వారే ఉండాలి. ఇంకోటి అండి, మా తాతగారు చెప్తుండేవారు,
నువ్వు ఎప్పుడైనా ఎక్కడన్నా ఒకవేళ నేను పిలిస్తే కూడా అది ఎవరన్నా కూర్చోమంటే కూడా పోగతగా దానికి గాయత్రి మంత్ర జపం అన్నీ చేసుకోవాలిరా, లేకుంటే చాలా విపరీతం, చాలా భయపెట్టించేవారు మా దగ్గర. అలాంటి పనులు చేయాలంటే నువ్వు దీనికి గాయత్రి జపం చేసుకోవాలి రోజు, లేదు నరసింహ చేసుకోవాలి, నువ్వు ఉపాసన చేయాలి, అప్పుడే నీకు ఎటువంటి దుష్టశక్తులు ఆవహించవురా, లేకుంటే నీకు ఇబ్బంది పడతావు నువ్వు అక్కడంటే ఎవరన్నా భోజనాలు పిలిస్తే పోవద్దు. ఆయన పోయేవారు కాదు, ఆయన తక్కువ పోయేవారు. పోయి వచ్చిన తర్వాత స్నానం చేసి మళ్ళీ సాయంత్రం గాయత్రి జపం అని చేసుకునేవాడిని. మేము కూడా కళ్ళతో చూసాం. అంటే అంత నిష్ఠతో ఉండేవాళ్ళు అనమాట. చాలామంది పిలుస్తుండేవాళ్ళు, కానీ ఆయన్ని లెక్క చూసి రాలేండి ఏదో కారణం చెప్పేసేవాళ్ళు అనమాట. నాకు అక్కడ పని కొంతమంది సెలెక్టెడ్ వీళ్ళు ఇంటికి మాత్రం పోయేవారు, చేయించేదే కాదు, ఆయన భోక్తగా పోయేవారు. ఆ విధంగా చాలా నియమనిష్టతో ఉండాలి అనమాట. అటు భోక్త కూడా నియమనిష్టతో ఉండాలండి, అప్పుడే దాంట్లో దిగాలి ఆ రంగంలోకి. అంతేగాని ఏదో సంభావన దొరుకుతుందని చెప్పి పోవడం కాదు. కాబట్టి శ్రాద్ధనందు భుజించే భోక్తలు అన్ని విధాలు యోగ్యులు, దోషాలు లేని వారై ఉండాలి, శాస్త్రానికి అనుగులు కావాలి, పరమైన భక్తి శ్రాద్ధ క్రియందు ఉండాలి. కొంతమంది ఉంటారు, శ్రాద్ధ ఏంటండి ఇవన్నీ కూడా అట్లా అంటుంటారు. పిలవగానే వస్తారు పాపం, మనిషి అయితే వస్తాడు, వచ్చి కూర్చొని పూజించి ఏదో చొంబు గ్లాసు ఏదైనా ఇస్తే పంచ ఇస్తే తీసుకొని వెళ్ళిపోతారు, అది వేరే విషయం. కానీ శ్రద్ధ ఉండదు వాళ్ళకి, నమ్మకం ఉండదు వీటిపైన. కాకపోతే పిలిచిన వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు బాగుండదులే, అందువల్ల రావటం అనమాట. అట్లా కాకుండా ఇట్లా పరమైన భక్తి శ్రాద్ధ క్రియందు ఉండాలి. ఇట్లా ఏ లోటు లేకుండా అన్నీ వనగూరినప్పుడు శ్రాద్ధకర్తలకు వాంఛలు అన్నిటినీ అందుతాయి. ఇలా చేస్తేనే కోరికలన్నీ నరులు కోరిన ఫలితాలను చక్కగా ఇస్తాయి. పాత్రం యథా ఉక్తం పరమాచ భక్తి రుణాం ప్రయచ్చంతి అభివాంఛితాని. తర్వాత పితృగీత తదైవ అత్ర శ్లోకాన్ తాంచ శృణుష్వమే శ్రుత్వా తథైవ భవతా భావ్యం తత్ర దుధాత్మన. మహారాజా, ఈ విషయంలో ఇంకా కూడా పితృగీతలతో తేటతెల్లం చేస్తున్నాడు. ఏమని పితృగీత అని ఈ అధ్యాయం చివరి వరకు కూడా ఇక్కడ అన్నము, చిత్తము, విత్తము మరియు భోక్త, శాస్త్రవిధి అనే 5 ప్రాశస్తాన్ని తెలిపే పితృగీతలు అనబడే శ్లోకాలు విను. పితృగీతలు అంటే ఏంటి? పితృదేవత చెప్పిన పలికినవి అన్నమాట. మహారాజా, ఈ విషయంలో పితృగణాలు గానం చేసిన శ్లోకాలను నా ద్వారా ఆలకించి విను. అలాగే నీవు కూడా శృత్వా తదైవ భవతా భావ్యం, నీవు కూడా దృఢచిత్తంతో ఆచరించవలసినది. తత్ర ధృత ఆత్మన, దృఢచిత్తంతో, ధృత ఆత్మన అంటే దృఢచిత్తంతో నువ్వేదో ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలిపెట్టడం కాదు నాయన, నువ్వు కూడా దీన్ని బాగా ఆచరించాలి. ఏమిటి ఇంతకీ అంటే అభిధన్య సౌరాజా, ఇప్పుడు పితరులచే తెలుపైన పితృగీతాలు అనే శ్లోకాలు నీకు తెలుపుతున్నాను విను. వాటిని నీవు మనసులో నిలుపుకొని ఆయా శ్లోకాల్లో చెప్పని తీరుగా ఆచరణలో పెట్టాలి సుమా నువ్వు. అంతేగాని ఏదో విన్నాము వెళ్ళిపోయామని కాదు, అవి ముందే కండిషన్ వెళ్తున్నాడు అనమాట. ఇంతకే ఏమిటి అవి? అవి చెప్పి 4 శ్లోకాల్లో చెప్పబడింది అనమాట. ఈ 4 శ్లోకాలు ఏమిటంటే అపి ధన్యస్య కులే జాయాత్ అస్మాకం మతిమాన్ నరః అకుర్వన్ విత్తసాట్యం యః పిండాన్నో నిర్వపిష్యతి రత్నం వస్త్రం మహీయానం సర్వభోగాదికం వసు విభవే సతి విప్రేభ్యో యో అస్మాన్ ఉద్దిశ్య దాస్యతి అన్నేన వా యథాశక్త్యా కాలే యస్మిన్ భక్తినమ్రదీ భోజయిష్యతి విప్రాఘ్ర్యాన్ తన్మాత్ర విభవో నరః అసమర్థో అన్నదానస్య ధాన్యమామం స్వశక్తితః ప్రదాస్యతి ద్విజాగ్రేభ్య స్వల్పాల్పం వాపి దక్షిణాం. అంటే మన పితృదేవతలు వాళ్ళ వంశాల గురించి అనుకుంటారు. ఈ వంశంలో ఇటువంటి వాళ్ళు పుడతాడా ఎప్పుడైనా, కనీసం ఈ పనులు నిర్వహించేవాడు. ఏంటి అది అంటే అపి ధన్య కులే జాయాత్ అస్మాకం మతిమాన్ నరః, అంటే మా కులంలో ఈ పిండాలు పెట్టేడు విత్తసాట్యం చేయకుండా. విత్తసాట్యం అంటే ఏమిటి? డబ్బు ఉంటే కూడా దాచిపెట్టుకోకుండా పిండాలను పెట్టేవాడు మంచి బుద్ధి గలవాడు అగు నరుడు ధన్యుడు మా వంశంలో పుడతాడా? అపి ధన్య కులే జాయాత్, కులంలో పుడతాడా? ఎవరి కులంలో? అస్మాకం, అస్మా అంటే మా కులంలో. ఎటువంటి వాడు? పిండ ప్రదానం చేయబోయేటువంటి మా కులంలో ధనలోపం చేయకుండా. మతిమాన్ నరః, అది కూడా ధనాత్ముడ బుద్ధిమంతుడైనటువంటి ధన్యాత్ముడైనటువంటి నరుడు జన్మించడం జరుగుతుందా? ఎటువంటి వాడు? అకుర్వన్ విత్తసాఠ్యం, అకుర్వన్ విత్తసాఠ్యం. ఇందాకే చెప్పుకున్నాం సాఠ్యం అంటే ఏమిటని. సాఠ్యం అంటే ఏం లేదు, ఉంటే కూడా సరి అయినటువంటి ధనం ఉండొచ్చు కానీ ధర్మం చేయలేడు అనమాట.
ధర్మానికంటే ముందు ఈ శ్రాద్ధకేదో చేయలేడు, అంటే వాడికి శ్రద్ధ ఉండదన్నమాట. కాబట్టి విత్తసాట్యం ఉంటారు. అటువంటి వాడు కాకుండా అకుర్వన్ విత్తసాట్యం పిండాన్నో నిర్వభిష్యతి. నిర్వభిష్యతి అంటే ఏమిటి? జరిపించడం అనమాట. అంటే పిండ ప్రదానం చేయబోయే బుద్ధిమంతుడైన ధన్యాత్ముడైన నరుడు కాబట్టి తనకు తగినంత విభవం, అంటే సంపాదన ఉంటుండగా దానికి తగినట్లు మమ్మల్ని ఉద్దేశించి బ్రాహ్మణులకు రత్నములు, వస్త్రములు, భూములు, వాహనములు అన్ని భోగాలు అనుభవించడానికి వీలుగా కావాల్సిన ధనమును దండిగా సమర్పించేవాడు జన్మిస్తాడా? రత్నం, వస్త్రం, మహీ, యానం సర్వభోగాదికం వసు విభవే సతి విప్రేభ్యో యో అస్మాన్ ఉద్దిశ్య దాస్యతి. ఐశ్వర్యం ఉండగా మా పితృదేవతను ఉద్దేశించి రత్నం, వస్త్రం, మహి అంటే భూమి, వాహనం, యానం అంటే వాహనం, సర్వభోగాదికం వసు సమస్త భోగద్రవ్యాలు మున్నకు వాటిని విప్రుల కొరకు దానం చేసేవాడు. విభవే సతి విప్రేభ్యో యో అస్మాన్ ఉద్దిశ్య దాస్యతి అంటే అలా దానం చేసేవాడు మా వంశంలో ఉద్భవిస్తాడా అంటే ఏమిటి? వీళ్ళకి సంతోషం కలిగించేవాడు. మనం కూడా అనుకుంటాం వంశంలో ఇలాగ ఈ వంశాన్ని కాపాడేవాడు పుడతాడా అని చెప్పి మన అబ్బాయికి వివాహం, ఈ అమ్మాయికి వివాహం చేస్తే అది ఆలోచించమండి. ఎందుకంటే మన అమ్మాయికి వివాహం చేస్తే మన వంశం కాదు, అది అమ్మాయి ఎక్కడ అడుగు పెడుతుందో వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి అయిపోయింది, ఇప్పుడు మన అమ్మాయి కాదు. అదే మనకి కోడలు వచ్చింది అనుకోండి, కొడుకు కోడలు వచ్చారు అంటే కొడుకు కోడలు వచ్చింది అనుకోండి, అప్పుడు మన వంశం వృద్ధి చెందుతుంది. కాబట్టి మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం, ఒక అబ్బాయి పుడితే బాగుండి మన వంశం నిలుస్తుంది, ఇలా ఆలోచిస్తామండి మనం కూడా. అదే కాదు, అమ్మాయి పుట్టింది అనుకోండి, అబ్బా అని కొంచెం కాస్త కూస్తో ఉంటుంది లోపల, ఏదో వెలితి. అది ఈ రోజులు ఇంకా ఎక్కువైపోయిందండి. పాత రోజుల కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధపడిపోతున్నారు. కానీ కారణాలు అనేకంలేండి. పరిస్థితులు అలాగే ఉన్నాయి, సంఘంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. కాబట్టి పెంచి పెద్ద చేయడం అనేది అబ్బాయి అమ్మాయి పుట్టంగానే భూమిపైన పడంగానే ఒక పెద్ద భారంగా ఫీల్ అవుతున్నారు అనమాట, పెద్ద భారంగా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్బాయి పుడితేనే ఇంకా భయపడాల్సిన రోజులు వచ్చాయండి ఇప్పుడు. ఎందుకంటే ఊర్లో లేనిపోని గొడవలను ఇంటిపై తెస్తారు. అబ్బాయి అయితే, అమ్మాయి అయినా కాస్త ఏదో అణుకుగా ఉంటుంది, మనం ఎక్కడ పోయిన చోట మన వంశగౌరవాన్ని కాపాడుతుంటుంది. వీడు ఎవరినో తీసుకొస్తాడు ఇంటికి, కాబట్టి ఇంకా ఎక్కువ ముప్పే. అయినా కూడా ఇంకా కూడా మన మనస్తత్వాలు మారలేదన్నమాట. చెప్తూ ఉంటాం మారాలని, కానీ మారడం కష్టం. దానికి అనేక కారణాలు ఇందాక చెప్పినట్లుగా. కాబట్టి వీళ్ళు అనుకుంటూ ఉంటారంట, ఏమని? రత్నం, వస్త్రం, మహీయానం సర్వభోగాదికం వసు విభవే సతి విప్రేభ్యో యో అస్మాన్ ఉద్దిశ్య దాస్యతి. ఎవరైనా మాకు ఈ విధంగా విప్రుల కొరకు దానం చేసేవాడు మా వంశంలో ఉద్భవిస్తాడా, మా గురించి అన్నమాట అని చెప్పి, ఇంకా కూడా ఒకవేళ అన్నేనవా యథా అశక్త్యా కాలే అస్మిన్ భక్తి నమ్రదీహి భోజయిష్యతి విప్రాగ్ర్యాన్ తన్మాత్ర విభవో నరహ. పోనీ ఈ దానం చేయగలిగిన వైభవం అంతంత మాత్రమే గల నరుడు అనుకోండి, అంటే ఏమిటి? అంత కెపాసిటీ లేదనుకోండి ఒకవేళ. అయినా కూడా శ్రాద్ధ సమయంలో భక్తి వినయం కలిగిన చిత్తంతో యథాశక్త్యా కాలే అస్మిన్ భక్తి నమ్ర దీహి. భక్తి నమ్ర అంటే వినయం కలిగిన, ధీహి అంటే చిత్తం కలిగిన వాడని అర్థం. ఈ 3 పదాలండి. భక్తి, నమ్ర, దీహి అన్నారు. అంటే భక్తి, నమ్ర అంటే వినయము, దీహి అంటే కలిగిన చిత్తంతో శ్రేష్ఠులైన విప్రులకు మమ్మల్ని ఉద్దేశించి భోజయిసేది విప్రాగ్ర్యాన్. విప్రాగ్ర్య అంటే శ్రేష్ఠులు అని అర్థం అండి. విప్రాగ్ర్యాన్ అంటే శ్రేష్ఠులైనటువంటి విప్రులకు మమ్మల్ని ఉద్దేశించి విప్రాన్ తన్మాత్ర విభవో నరహ. అన్నమైనా తృప్తిగా భోజనం పెట్టేవాడు మా కులంలో జన్మిస్తాడా అంటే ఏమిటి? కనీసం ఇదైనా చేసేవాడు జన్మిస్తాడా? లేదు. ఇంకా కూడా ఈ శ్రాద్ధ కాలం నందు మా యందు ఉండే భక్తిచే వంగిన శిరస్సు మనసులు గలవాడై తన శక్తికి తగ్గకుండా అన్నము చేతనైన బ్రాహ్మణాగ్నేశుడు తృప్తిగా భోజనం పెడతాడా? కొరత లేకుండా శ్రాద్ధాన్ని ఆచరిస్తాడా? అసమర్థో అన్నదానస్య. ఒకవేళ అన్నాన్ని పెట్టడానికి అసమర్థుడైతే, శక్తి లేదనుకోండి, ధాన్యమామం స్వశక్తిత, తన శక్తిని అనుసరించి ద్విజశ్రేష్ఠులకు ధాన్యం ఆమం అన్నారు. అంటే ధాన్యం ఆమం అంటే పచ్చి ధాన్యమైన దానమిచ్చి ప్రదాస్య ద్విజాగ్రేభ్య స్వల్ప అల్పం వాపి దక్షిణ. అంతేకాదు, దానితో పాటు
ఇంకా కొద్దిగా దక్షిణ కూడా పెట్టి ఏదో రూపాయ ₹1 స్వర్ణం అంటాను, బంగారం అన్నమాట. ఇచ్చేది ₹5 కాయినో లేదు ₹2 కాయినో, చేతికి ఏది లేదు ₹1 కాయినో చేతికి అందితే అది పెడుతుంటాం, స్వర్ణదానం అంటుంటాం. అదేదో గోదానానికి కూడా స్వర్ణదానం అంటే, గోదానం అంటే తీసుకొచ్చి ఇవ్వలేం కాబట్టి పశువుని చెయ్యొచ్చు కానీ చెయ్యరు. దాని బదులు స్వర్ణం పెడతాం. స్వర్ణం పెడతాను, స్వర్ణం బంగారం కాదు, చిల్లర, అన్నిటికీ చిల్లరే అనమాట. ఆ విధంగా కనీసం ఈ తృప్తిగా భోజనం పెడతాడా, లేదు కొరత లేకుండా శ్రాద్ధాన్ని ఆచరిస్తాడా. అసమర్థో అన్నదానస్య ధాన్యం ఆమం స్వశక్తిత. ఇక్కడ ధాన్యం ఆమం అన్నదానికి ఒక్కొక్క వ్యాఖ్యానం ఒకలాగా ఉందండి. యాక్చువల్గా ధాన్యం ఆమం అంటే పచ్చి ధాన్యం అని అర్థం, కానీ కొన్ని పుస్తకాల్లో ఆమపక్షం ధాన్యం అంటే ఆమం అన్ని అయినా పాఠం, అది ఒక పురుషుడు కడుపార ఆరగించేంత ఆహారం మాత్రమే అని అర్థం అన్నమాట. పురుషుడు కడుపార ఆరగించేంత ఆహారం మాత్రమే అని అర్థంలో చెప్పండి. ధాన్యం ఆమం స్వశక్తిత అంటే ఏమిటి? మనం దానం చేసేటప్పుడు ఉదాహరణకి ఒక ఊర్లో బ్రాహ్మణులు ఉంటారు, అతని కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో చేసుకోలేకపోతే బ్రాహ్మణుల ఇంట్లో రోజు పాపం నైవేద్యం అన్నీ పెడతారు దేవుడికి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈయన తినాలని కాదు, ఆయనకి ఇస్తే దైవానికి ఎలాగూ రోజు చేస్తారు కాబట్టి ఈ అన్నంతో ఈ కూరలతో ఈ వంట చేసి ఆ దేవుడికి సమర్పించి అదేవిధంగా వీళ్ళు తింటారు కదా అని అర్థం అనమాట. కాబట్టి అది ప్రాధాన్యత క్రమం అనమాట. ఆ విధంగా అసమర్థులు అయినప్పుడు మనం ఏం చేస్తాం, కొద్దిగా బియ్యము అంటే ఆ ఒక వ్యక్తికి సరిపోయేంత పెడతాం అనమాట. 4 చావ దుంపలని అవన్నీ కొన్ని ఉన్నాయి, అవి ఆ పదార్థాలు పెట్టి పెసరపప్పు అని కొన్ని, అంటే ప్రత్యేకంగా ఎటువంటి శ్రాద్ధ వీటికి ఇంట్లో జరుపుకోలేనప్పుడు ఇస్తుంటాం అనమాట. అలా ఇచ్చైనా కనీసం కొంచెమైనా దక్షిణ ఇచ్చేవాడు, దాంతో పాటు చిల్లర కూడా పెడతాం, ₹1 ₹2 చిల్లర పెడతాం అనమాట. అదైనా పెట్టేవాడు ఉన్నాడా, మా అన్వయంలో పుడతాడా? లేదు. దీనికి కూడా చేసేందుకు అసమర్థుడు అనుకోండి, తత్రాపి అసమర్థయుత కరాగ్రస్థితాన్ తిలాన్ అగ్రస్థితాన్ తిలాన్ అంటే ఏమిటి? కరాగ్రం అంటే ఏమిటి? వేళ్ళు అనమాట. ఈ చేతి వేళ్ళ అగ్రస్థితాన్ అంటే ఈ చేతి వేళ్ల చివరిలో కొనలతో నువ్వులు ఉంచుకొని ఏ ద్విజముఖ్యునైనా నమస్కరించి ప్రణమ్య ద్విజముఖ్యాయ కస్మైచిత్ భూప దాస్యతి, తిలోదకం మాకు సమర్పించేవాడు మా కులంలో ప్రభవిస్తాడా భూపాల? తత్రాపి అసామర్థ్యయుత అంటే దానికి కూడా చేయలేకపోతే కనీసం ఇదైనా చేసేవాళ్ళు ఉంటారు. ఏమిటి? తిలలు అనమాట. తిలలో చేతి వేళ్ల కొనలతో నువ్వులు ఉంచుకొని ఏ ద్విజముఖునికైనా నమస్కరించి తిలోదకం మాకు సమర్పించేవాడు మా కులంలో ప్రభవిస్తాడా? పోనీ అది కూడా లేనివాడు తిలై సప్తాష్టభిర్వాపి సమవేతం జలాంజలిం, అవి కూడా లేనివాడు 7, 8 నువ్వు గింజలైన సప్త అష్టభిర్వా, చూడండి ఎంత రిలాక్స్ చేస్తున్నారు పితృదేవతలు మన పైన, వాళ్ళకి ఎంత అనురాగం చూడండి. కాబట్టి ఇంత ఎక్కువ కష్టపెట్టకూడదు వీళ్ళని, కష్టపెడితే అసలు ఉండదు అనుకున్నారేమో మరి తెలీదు. పితృదేవత ఈ విధంగా అనుకుంటానంట. తిలై సప్త అష్టభిర్వాపి, తిలలు అంటే ఏమిటి? ముందేమో కొద్దిపాటి బియ్యమో ధాన్యమో ఇవ్వలేని అసమర్థుడు అయినట్లయితే చేతి కొసల్లో నిల్చేన్ని నువ్వులను పుచ్చుకొని ఎవరో కానొక ద్విజాకులకు సమర్పించి దండం పెట్టలేడా? అది చేత కానట్లయితే 7, 8 నువ్వు గింజలను చేతిలో పట్టుకొని భక్తి నమ్ముడై నేల మీద మా కొరకు జలాంజలైనా ఇస్తాడా? తిలై సప్త అష్టభిర్వాపి సమవేతం జలాంజలిం భక్తి నమ్ర సముద్దిశ్య భువ్యం అస్మాకం ప్రదాసు. భువి అస్మాకం, భువి అస్మాకం, భువి అంటే భూమిపైన అంటే, అస్మాకం అంటే మా కోసం. కాబట్టి కనీసము భూమిపై జలాంజలితో జలాంజలిం ప్రదాస్తది, విడిచిపెట్టేవాడు దేన్ని? తిలలు భక్తి వినమి సముద్రై మమ్మల్ని ఉద్దేశించి భూమిపై జలాంజలితో కలిగి విడిచిపెట్టేవాడు మా వంశంలో జన్మిస్తాడా? పోనీ ఇది కూడా చేయలేరు అనుకుందాం. పోనీ అంటే స్టెప్ బై స్టెప్ దిగి వస్తున్నారు అన్నమాట పితృదేవతలు, కనీసం ఇదైనా చేసేవాడు వస్తాడని. ఏంటి చివరికి యత కుతశ్చిత్ సంప్రాప్య గోభ్యో వాపి గవాహ్నికం అంటే ఒక ఆవుకు ఒకనాటికి సరిపడంత గడ్డండి. ఆహ్నికం, అంటే పగలు అని, ఆహ్నికం అంటే మొత్తం రోజు అని చెప్పుకోవచ్చు.
ఒక రోజులో ఒక గడ్డి అంటే ఇది మామూలుగా ఇళ్లలో పెట్టుకొని పెంచుతుంటారు ఆవుల్ని, పశువుల్ని. కొంతమంది పొలాలకి పంపిస్తూ ఉంటారు, బయటికి పంపించేస్తారు. కాబట్టి ఒకవేళ ఇంట్లో ఉంది అనుకోండి, లేదు బయట అయినా సరే అది ఎంత తింటుందండి? తింటూనే ఉండదు పశువులు. కొంతసేపు తింటుంది, మళ్ళా కూర్చొని నెమరు వేసుకుంటూ ఉంటుంది. మనం జ్ఞాపకాలు నెమరు వేసుకుంటా ఉంటుంటాం. అలా పశువులు నెమరు వేస్తూ ఉంటాయి. కాబట్టి అది కూడా లేనివాడు ఒక గోవుకు యతః కుతశ్చిత్ సంప్రాప్య గోభ్యో వాపి, సరిపడే మేత ఎక్కడ నుంచైనా తెచ్చి, యతః కుతశ్చిత్ సంప్రాప్య, యతః కుతః చిత్, యతః అంటే ఏ విధంగానైనా సరే, కుతః అంటే ఎక్కడి నుంచైనా సరే తెచ్చి, శ్రద్ధా సమన్వితుడే వాపి గవాహ్నికం అభావే ప్రీణయన్ అస్మాత్ శ్రద్ధాయుక్త ప్రదాచతి. కానీ కనీసము మాకు సంతృప్తిని ఇస్తూ గోవులకు పెట్టేవాడు మా కులంలో పుడతాడా? అది కూడా లేకపోతే, ఇలా పైన చెప్పినవన్నీ కూడా శూన్యం అయిపోతే ఏం చేస్తాడు మరి? కనీసము భక్తి నమ్ముడై నేల మీద మా కొరకు జలాంజలి ఇస్తాడా? అంతకు తగని వాడైతే ఎక్కడికో అడవికి పోయి కానీ ఏ రైతునైనా వేడుకొని కానీ ఒక గడ్డి మోపును ఒకనాడు ఒక ఆవు మేసేంత గడ్డిని తెచ్చి ఆవుకైనా పెడతాడా? సర్వ అభావే వనం గత్వా కక్షామూల ప్రదర్శక సూర్యాది లోకపాలానాం వదిష్యతి. సరే, ఇవన్నీ చేస్తే లాభం లేదండి పాపం. అది చేసేందుకు కూడా సమర్థుడు కాదు. మరి చివరికి కనీసము ఇలా పైన చెప్పినవన్నీ శూన్యం అయిపోతే, ఇక్కడ అడవిలో ప్రవేశించి సర్వభావే వనం గత్వ, అడవిలో ప్రవేశించి గత్వ కక్షమూలం అంటే ఏమిటి? సంకలకు కనపడేట్లు చేతులు పైకెత్తి, కక్షమూల ప్రదర్శక, అలా పైకెత్తి సూర్యుడు మున్నగు లోకపాలను ఉద్దేశించి సూర్యాది పాలానాం ఇదం ఉచ్చై, వాళ్ళని ఉద్దేశించి ఇలా అయినా గట్టిగా పలికేవాడు మా వంశంలో జన్మిస్తాడా? వదిష్యతి అంటే పలికేవాడు. అంటే ఏమిటి? ఇవన్నీ చేయలేను కాబట్టి ఇతను ఏం చేస్తాడు? చివరికి పైన చెప్పినవేమీ వనరించలేని వాడట్లేదు. ఏం చేయాలి? నట్టడివికి పోయి ఆకాశంలోనికి చేతులెత్తి సూర్యుడు మొదలుగా లోకపాలను ఉద్దేశించి ఈ మాటనైనా పెద్ద గొంతుతో చెబుతాడా? ఏ మాట? కింద చెప్పాలి. నమే అస్తి విత్తం నధనం నచ అన్యశ్రాద్ధోపయోగ్యం స్వపితృన్ నతౌ అస్మి తృప్త్యస్తు భక్త్యా పితరో మయ్యయుతౌ కృతౌ భుజౌ వత్మని మారుతస్య. నా వద్ద శ్రాద్ధానికి ఉపయుక్తమయ్యేటువంటి విత్తం లేదు. విత్తమనగా బంగారము, వెండి, ధనము, వెండి బంగారాల కన్నా వేరేది నాణ్యములు మొదలైనది లేదు. దాన్ని తెలుపం కొరకు నా భుజాలను గాలి పారే బాటలు ఆకాశం నుండి ఉంచబడినవి అని అర్థం. అంటే చేతులు ఎత్తాడు. మనం అందుకే నేను చేతులు ఎత్తాడు అంటుంటాం. అంటే మామూలుగా మనం ఏం చేస్తాం? ఏదైనా పని మన వల్ల కాదనుకోండి, వెంటనే చేతులు ఎత్తేస్తాం, అయ్యా నా వల్ల కాదండి. అలాగే ఇతను కూడా పాపం శ్రాద్ధం చేసినందుకు ఉంటుందండి. ఏది చేయలేని పరిస్థితులు చాలామంది ఉంటారు. మనసులో మాత్రం దుఃఖం ఉంటుంది వాళ్ళకి, అయ్యో చేయలేకపోతున్నామని దుఃఖం ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆర్థిక పరిస్థితులు వాళ్ళని పాపం ఇవన్నీ చేసేందుకు ఎంతంటే ఈ రోజుల్లో మరీ కాస్ట్లీ అయిపోయింది. కనీసం పాత రోజులు తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చి చేయించేవాళ్ళు. ఈ రోజుల్లో శ్రాద్ధకర్మ చేయాలంటే కూడా వేల లెక్కలు అయిపోయింది, వేలల్లో ఖర్చులు అనమాట. ఆ చేయించేవాడికి 10-15 వేలు అడుగుతున్నారు. అది సంవత్సరీకాలు అలాంటివి అయితే. ఇవి కొంచెం తక్కువే అనుకోండి. మామూలుగా సంవత్సరీకాలు ప్రతి సంవత్సరం చేసేటువంటి శ్రాద్ధాలు తక్కువే ఉంటుంది వాటికి. అయినా కూడా అది కూడా ఒక ఆర్థిక భారం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనసులో దుఃఖం ఉంటుంది, అయ్యో చేయలేకపోతున్నామని. కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చెప్పబడింది, అలా దుఃఖించవలసిన అవసరం లేదు. కానీ ఏం చేయాలి? ఒకసారి నమే అస్తి విత్తం న ధనం నా అన్య శ్రాద్ధోపయోగ్యం స్వపితృన్ నతో అస్మి. నా వద్ద శ్రాద్ధానికి ఉపయుక్తమైనటువంటి విత్తం లేదు. విత్తం అంటే బంగారం, వెండి, ధనం అన్నమాట. కాబట్టి నా పితరులారా మీకు నమస్కారం. నా వద్ద వెండి బంగారాలు లేవు, రూపాయలు లేవు, శ్రాద్ధం పెట్టడానికి తగిన ఎటువంటి ద్రవ్యమున్నూ లేదు. తృప్త్యస్తు భక్త్యా పితరో మయ్యయితేవు, మీకు నేను చేతులెత్తి మొక్కుతున్నాను, ఈ నా భక్తి చేతనే మీరు అందరూ సంతృప్తిని చెందండి అని అయినా చెప్పాలి. కనీసం అంటే ఏమిటి? కనీసము తలుచుకొని వాళ్ళ దగ్గర క్షమాపణ అడగాలన్నమాట. క్షమాపణ అడగడం అలా చేయాలి. చేసినప్పుడు
అది కూడా శ్రాద్ధం చేసినంత ఫలితం అన్నమాట. కాబట్టి తృప్త్యస్తు భక్త్యా పితరో మయ్యైతౌ కృతౌ భుజౌ వర్త్మని మారుతస్య. అందుకనే ఈ నా 2 భుజాలు పైకెత్తి వాయుపదంలో మారుతస్య అంటే వర్త్మని మారుతస్య, భుజౌ వర్త్మని మారుతస్య అంటే ఆకాశంలో చాచాను అనేవాడైనా మా వంశంలో ఉద్భవిస్తాడా. ఇత్యేతత్ పితుభిర్గీతం భావ అభావ ప్రయోజనం. కాబట్టి మహారాజు ఈ విధంగా పితృదేవతలు గానం చేసినట్లు ధనవంతుడైన భావ అభావ ప్రయోజనం, ధనహీనులైన కలిమి లేములలో యథోక్తంగా శ్రాద్ధకి ఎవడు చేస్తాడు. కరోతి కృతం తేన శ్రాద్ధం భవతి పార్థవ. వాడు యథాహిత శ్రాద్ధం నిర్వహించినట్లే అని ఔరుడు వివరిస్తాడు. కాబట్టి ఈ విధంగా విత్తమును అంటే భావం ఉండుట, అభావము అంటే ఏమిటి లేకపోవుట, ప్రయోజనము భావమునందు కానీ అభావమునందైనా కానీ పితరులకు తృప్తిని కలిగించడమే ప్రయోజనం. ఉన్నప్పుడు విరివిగా ఉపయోగించి తర్పణములు విడవడము, పిండాలు పెట్టడము, బ్రాహ్మణులకు భోజనం పెట్టుట, పితరులను ఉద్దేశించి దానాలు ధర్మాలు చేయడం ద్వారా పితరులకు తృప్తిని కలిగించడం ప్రయోజనం. ఆలకించనైనప్పుడు అకించన అయినప్పుడు భక్తి శ్రద్ధలతో చేతులెత్తి మొక్కడం వల్ల తృప్తి. ఈ విధంగా 2 విధాలుగా పితరులకు తృప్తిని కలిగించడమే ఓ ప్రయోజనం. కాబట్టి ఔరు చెప్తున్నాడు, ఓ పురూరవ, ఈ విధంగా భావాభావాల వల్ల పితరులకు తృప్తిని కలిగించినది శ్రాద్ధము, శ్రద్ధతో కూడినది, దానివలన శ్రాద్ధం అనబడినది చేయబడినట్లు అవుతున్నది. ఇదియే పితృగీత సారము. ఇది శ్రీ విష్ణుపురాణే తృతీయ అంశే శ్రాద్ధ నిర్వహణే పాత్ర అపాత్ర విచారణం నామ 14వ సమాప్త. కాబట్టి మనం ఈరోజు చదవవలసిన వాళ్ళు ఈ యొక్క 13వ అధ్యాయం చదవలేదనుకుంటా అండి. 13 అయిపోయింది. కులద్వయ చిన్న స్థివి కార్య క్రియాను ఉంటారు. ఈరోజు చదివేవాళ్ళు చదువుతాను. ఎక్కడి నుంచి చదవాలి చెప్తే 13 నుంచి చదవాలి. 12 వరకు అయిపోయింది అనుకో. అలాగేనండి. దాసం గురువు గారు. ఆరోవచ సచేలస్య పితుః స్నానం జాతే పుత్రే విధేయతే జాతకర్మ తదా కుర్యాత్ సార్ధమభ్యుదయం చ యత్ యుగ్మాన్ దేవాంశ పిత్రాంశ సమ్యక్ సవ్యక్ క్రమాన్ ద్విజః పూజయేత్ భోజయేత్ చైవ తన్మానాః నాణ్యమానసః దర్జక్షతైః. ఇక్కడ జాతే పుత్రే విధీయతే మొదటి శ్లోకంలో విధీయతే. తరువాత యుగ్మాన్ దైవాంశ, యుగ్మాన్ దైవాంశ పిత్రాంచ తన్మన అనాలండి. తన్మన అంటే ఏమిటి? శ్రద్ధతో అని అర్థం. తన్మన నా అన్యమానస, తన్మన అని అర్థం. తన్మన ఎలా ఉందంటే తన్మనాహ అనుందండి. మనాహ నా అన్యమానస. తన్మన అంటే తన్మనాహ కాదు, తన్మన అంటే ఏకవచనమే. తన్మన నా అన్యమానస. ఎందుకంటే మానస అన్నప్పుడు ఏకవచనమే కదా, మానసాహ అనాలి అప్పుడు. కాబట్టి నా అన్యమానస తన్మన. సరే చదవండి. దర్జక్షతైః సబదరైః ప్రాజ్ముఖో దజ్ముఖో అపి వా దేవతీర్ధేన వై ప్రాణ్ముఖో అధన్ముఖో ఉదన్ముఖో అపి వా. ఉదోన్ముఖో కదండి, ఉదోన్ముఖో అపి వా. ఉదన్ముఖో అపి వా దేవతీర్థేన వై పిండాన్ దధ్యాత్ కాయేన వా నృప నాందీముఖః పితృగణః తేన సార్థేన పార్థివ ప్రియతే తత్తు కర్తవ్యం పురుషైః సర్వవృద్ధిషు కన్యాపుత్ర వివాహేషు ప్రవేశేషు చ వేస్మనః నామకర్మణి బాలానాం చూడాకర్మాదికే తథా సీమంత ఉన్నయతే చైవ పుత్రాదిముఖ దర్శనే నాందీముఖం పితృగణం పూజయేత్ ప్రతి యతో గృహీ. పితృపూజాక్రమః ప్రోక్తో వృద్ధావేష సనాతనః శ్రూయతాన్ అవనీపాల ప్రేతకర్మ క్రియావిధిః
ప్రేతదేహం శుభైః స్నానైః స్థాపితం సద్విభూషితం దగ్ధ్వాం గ్రామాద్ బహిః మద్భైః స్నాత్వా సచేలాః సలిలాసయే యత్ర సచేల తత్ర సలిలాసే. సచేలాః అనుందండి. సచేలాహ కాదు, స్నాత్వా ఆ. సచేల సలిలాసయే. అంటే లాకు దీర్ఘము విసర్గా ఉండదు. సచేల లేదు, ఉండదు. సచేల అంటే సలిలాసయే. కొన్ని మిస్టేక్స్ బాగానే ఉన్నాయండి ఈ బుక్ లో ఆ. మాత్రం. యత్ర తత్ర స్థితాయై తత్ అముకాయ ఇతి వాదినః దక్షిణాభిముఖ దద్యుః బాంధవాః సలిలాంజలిం ప్రవిష్టాశ్చ సమం గోభిః గ్రామం నక్షత్ర దర్శనే కటకర్మ తతః కుర్యుః భూమౌ ప్రస్తర సాయినః దాతవ్యో అనుదినం పిండః ప్రేతాయ భువి పార్థివ దివాచ భక్తం భక్తం భోక్తవ్యం అమాంసం మనుజర్షభః భోక్తవ్యం మాంసం, భోక్తవ్యం అమాంసం అండి. అమాంసం అమాంసం లేదు. చెప్పారండి. అమాంసం మనుజర్షభః అమాంసం. మనుజర్షభ దినాని దినాని తాని చేచ్ఛాత్తః కర్తవ్యం ద్విజభోజనం ప్రేత స్మృతి తృప్తి తథాయాతి బంధువర్గేణ భుంజత ప్రథమే అహ్నిం తృతీయే అహ్నిం సప్తమే నవమే తథా వస్త్రత్యాగ బహిస్నానే కృత్వా దద్యాత్ తిలోదకం చతుర్థే అహ్ని తతః కుర్యాత్ అస్తి సంచయనం నృప తత్వూర్ధమంగ సంస్పర్శ్యః సపిండానాం అపిష్యతే యోగ్యా సర్వక్రియాణాం తు సమాన సలిలాస్తథా అనులేపన పుష్పాది భోగా ధన్యత్ర పార్థివ శయ్యాసనోప భోగస్య సపిండానామపిష్యతే భస్మాస్తి చయనాత్ ఊర్ధ్వం సంయోగ్యో నతు యోషితాం బాలే దేశాంతరస్తే చ పతితే చ మునౌ మృతే సజ్జశౌచ్యం తదేశాతో జలాగ్ని ఉద్భవాంధ నాదిషు మృతబంధోః దశా హాని కులస్యాన్నం న భుజ్యతే దానం ప్రతి గృహో యజ్ఞః స్వాధ్యాయస్య నివర్తతే విప్రసైతత్ ద్వాదశాహం రాజన్యాస్యాపి అశౌచకం అర్ధమాసం తు వైశ్యస్య మాసం శూద్రస్య శుద్ధయే ఆయుజో భోజయేత్కామం ద్విజానంతే తతో దినే దద్యత్ దర్భేషు పిండంచ ప్రేతాయోశ్చిష్ట సన్నిధౌ వార్యాయుధ ప్రతోదాస్తు దండస్య ద్విజ భోజనాత్ స్పృష్టవ్యో అనంతరం వర్ణైః సుజ్యేరస్తే తతః క్రమాత్ తతస్య వవర్ణ ధర్మాయే విప్రాదీనా ముదాహృతాః తాన్ కుర్వీత పుమాన్ జీవేత్ నిజ ధర్మార్జనైః తథా మృతాహని చ కర్తవ్యం ఏకోదిష్టమతః పరం ఆహ్వానాది క్రియాదైవ నియోగ రహితం హి తత్ ఏకో వర్షః తత్ర దాతవ్యః తదైవైక పవిత్రకం ఏకో ప్రేతాయ అర్ఘ్య అండి. ఏకో అర్ఘ్య హర్ష ఉందండి. రాకింద అట్ట కాదు, షావత్ ఏకో అర్ఘ్యస్తత్ర. అర్ఘ్యం అంటే నీళ్ళు ఇవ్వటం అంట. అర్ఘ్యం. నీళ్ళు ఇవ్వడము. ఏకో తదైవ అర్ఘ్యస్తత్ర దాతవ్య. దాతవ్యః తదైవైక పవిత్రకం ప్రేతాయ పిండో దాతవ్యో భుక్త వత్సు ద్విజాతిషు ప్రశ్నశ్చ తత్రాభిరతిః యజమాన ద్విజన్మనాం అక్షయ్యం అమకస్యేతి వక్తవ్యం వితరౌ తథా ఏకోదిష్టమయో ధర్మః ఇద్ధర్మం ఆవత్సరాత్ స్మృతః సపండీకరణం తస్మిన్ కాలే రాజేంద్ర తత్శృణు ఏకోదిష్ట విధానేన కార్యం తదపి పార్థివ సంవత్సరే అధ షష్ఠేవ మాసీవా ద్వాదశే అహ్ని తత్ తిలగంధోదకైర్యుక్తం తత్ర పాత్ర చతుష్టయం
పాత్రం ప్రేతస్య తత్రైకం పైత్రం పాత్రత్రయం తదా సేచయేత్ పితృపాత్రేషు ప్రేతపాత్రం నృపత్రిషు తత పితృత్వమాపన్నే తస్మిన్ ప్రేతే మహీపతే శార్ధధర్మైః అశేషైస్తు తత్పూర్వాన్ అర్చయేత్ పితॄన్ పుత్రః పౌత్రః ప్రపౌత్ర వా భ్రాతా వా భాతృసంతతిః సపిండ సంతతిర్వా అపి క్రియార్హ నృపజాయతే తేషామ భావే సర్వేషాం సమానోదక సంతతిః తేషాం మాతృపక్ష అభావే అండి. అభావే అంటే లేకపోతే తేషాం అభావే సర్వేషాం సమానోదక సంతతిః మాతృపక్ష సపిండేన సంబంధా ఏ జలేన వా కులద్వయే అపి చోచిస్నే స్త్రీభిః కార్యా నృపక్రియాః పితృమాతృ సపండైస్తు సమాన సలిలైస్తదా సంఘాతాంతస్థితైర్యా అపి కార్యాః ప్రేతస్య తాః క్రియాః ఉత్సన్న బంధో అరిక్తాద్వాః అంతేనండి అరిక్తాద్వా కారయేత్ అవనీపతిః పూర్వాః క్రియాః ఉత్సన్న బంధో రిక్తాద్వా ఉత్సన్న బంధో రిక్తాద్వా అంటే ప్రేతకర్మలు చేయాలి, బంధువులు ఎవరు లేకపోతే అతని ధనంతో భూపాలుడే అర్థం. ఉత్సన్న బంధో రిక్తాద్వా రిక్తాద్ వా అది రిక్తాత్ అంటే ఆ డబ్బుతో ధనంతో కానీ వా అంటే కారయేత్ అవనీపతిః రాజు చేయాలి అని అర్థం. రిక్తాద్వా పూర్వాః క్రియాః మధ్యమాశ్చ తథా చైవోత్తరాః క్రియాః త్రిప్రకారాః క్రియాహేత్యాః తాసాం భేదం శృణుష్వ మే. ఆదాః వార్యాయుధాది స్పర్శజ్యతాస్తు యాః క్రియాః తాః పూర్వాః మాస్యేచకోదిష్ట సంజ్ఞితాః ప్రేతే పితృత్వమాపన్నే సపండీకరణాదను క్రియంతే యాః క్రియాః పైత్యాః ప్రోష్యంతే తాన్ నృపోత్తరాః. ఇక్కడ ఎలా చదవాలంటే మొదటిలో అంటే బాగా అర్థం అవ్వాలంటే ఆదాహ వార్యాయుధాని స్పర్శాద్యాంతాస్తు యా క్రియా తాహ పూర్వ అంటే అవి పూర్వ క్రియలు అక్కడ ఆపాలి. తాహ పూర్వ మధ్యమ ఏమిటి మధ్యమ మాస్యేకోద్దిష్ట సంజ్ఞిత మాసం చేసేటువంటి క్రియలు మధ్యములని. ప్రేతే పితృత్వమాపన్నే సపండీకరణాదను క్రియంతే యా క్రియా పిత్ర్యా ప్రోచ్యంతే తాన్ నృపోత్తరాః. కాబట్టి రెండు పాదాలు ఉత్తర క్రియ గురించి చెప్పబడింది. ఆపుకుని మళ్ళీ మొదలు పెడితే అప్పుడు మనకి విడదీసినట్లు అవుతుంది అనమాట. అది పితృమాతృ సపండైస్తు సమాన సలిలైస్తదా సంఘాతాంతర్గతైర్వా అపి రాజ్ఞా వా ధనహారిణా పూర్వాః క్రియాస్తు కర్తవ్యాః పుత్రాదైర్యరేవ చోత్తరా పుత్రాద్యైరేవ చ ఉత్తరాః. జైహి ఉంటుందండి అక్కడ. పుత్రాద్యైః ఏవ అని చదవాలి. ఓకే ఏవ చోత్తర అంటే వాళ్ళు మాత్రమే ఉత్తర క్రియ చేయాలి, పుత్రులు ఉన్నవారు కానీ. పూర్వాః క్రియాస్తు కర్తవ్యాః పుత్రాదైః ఏవ చోత్తరాః దౌహిత్రేర్వా నృపశ్రేష్ఠ కార్యాస్తత్ తనయైస్తదా మృతాహని చ కర్తవ్యాః స్త్రీణాముప్యుత్తరాః క్రియాః ప్రతి సంవత్సరం రాజన్ ఏకోదిష్ట విధానతః తస్మాత్ ఉత్తర సంజ్ఞాయాః క్రియాస్తాః శృణు పార్థివ యదా యదా చ కర్తవ్యాః విధినా ఏన వా అనగా. ఇక్కడ చాలేదండి, ఏన వా అనగా అనగా అవునండి.